హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జశ్విహా. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ రోజు వీడియోలో నేను రోజ్మెరీ వాటర్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ గురించి నేను ఆల్రెడీ రివ్యూ ఇచ్చానండి. ఎవరైనా చూడని వాళ్ళుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియోలో నేను ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్లో అడగండి అని చెప్పిన వెంటనే చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారు. నాలాగే ఇంతమందికి ఇన్ని డౌట్స్ ఉన్నాయా అని అనిపించింది. అందుకే ఆ డౌట్స్ అన్నిటికీ చాలా వరకు నేను రిప్లై అనేది ఇచ్చాను. ఇంకా డౌట్స్ అయితే అడుగుతూనే ఉన్నారు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో వాళ్ళందరూ అడిగిన డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ఈ ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అని కొంతమంది కామెంట్ చేశారండి. వాళ్ళ కోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను ఎలా ఆర్డర్ పెట్టాననేది మాత్రమే షేర్ చేస్తున్నాను. చాలామంది చాలా రకాలుగా ఆర్డర్ చేస్తూ ఉంటారు. నాకు వచ్చినంత వరకు మాత్రమే నేను చెప్తున్నానండి. సో ఇది యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, లేకుంటే స్కిప్ చేసేయండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలానే మీషో, purple.comలో అవైలబుల్గా ఉంది. సో వీటన్నిటిలో కంటే నేను purple.comలో తీసుకున్నానండి. ఎందుకంటే బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా purple.comలో మంచి ఆఫర్లో వస్తాయండి. అందుకే నేను ఎక్కువగా ఏ ప్రోడక్ట్ అయినా పర్పుల్లోనే తీసుకుంటూ ఉంటాను. అలానే ఇది కూడా నేను అందులోనే ఆర్డర్ చేశాను. ఇప్పుడు నేను మీకు ఇది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. మీరు ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి purple.comని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇలా మీకు పేజ్ ఓపెన్ అయిపోతుంది. పైన సెర్చ్ బార్ కనిపిస్తుందండి. ఆ సెర్చ్ బార్లో మీరు ఏ ప్రోడక్ట్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో దాని పేరు టైప్ చేయాలి. నేను ఇక్కడ రోజ్మెరీ అని టైప్ చేయగానే ఇక్కడ వచ్చేసింది, చూసారా? ఇది క్లిక్ చేస్తే రోజ్మెరీ వాటర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి. ఇందులో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సెకండ్ వన్ని సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా? ఇలా క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ప్రైస్ కనిపిస్తోంది. ఈ ప్రైస్ మీకు ఓకే అనుకుంటే తీసేసుకోవచ్చు. ఇందులోనే చాలా రకాలు ఉన్నాయండి. పింక్, బ్రౌను, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి రోజ్మెరీలో. మీకు ఏది కావాలో అది చూస్ చేసుకోవాలి. ఇక్కడ 100 ml ఉన్నాయి, 350 ml, ఇలా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 100 ml మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇందులో మీకు వీడియో కూడా ఉంటుందండి. వీడియో అలానే దీన్ని ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనేవన్నీ కూడా ఇందులో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. వాటి గురించి క్లియర్గా తెలుసుకున్న తర్వాత మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఇదే అని ఫిక్స్ అయిన తర్వాత ఈ కింది వైపున యాడ్ టు కార్ట్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మీకు మళ్ళీ ఏదైనా షాపింగ్ చేస్తారా అని మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తారు. మీకు ఏది వద్దనుకుంటే అక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ పై వైపున 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. దాని కింది వైపు మీకు ఆఫర్లో ఉన్న ప్రోడక్ట్లు చూపిస్తూ ఉంటారు. మీకు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేయడం లేదు. మరొక విషయం ఏంటంటే ఈ purple.comలో మీరు 500 అబోవ్ ఏదైనా షాపింగ్ చేసినట్లయితే మీకు ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుంది. అలా నేను 2-3 టైమ్స్ తీసుకున్నాను. లేదా ఒక్క ప్రోడక్టే తీసుకోవాలనుకున్నప్పుడు మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, షిప్పింగ్ ఛార్జ్ అనేది వేస్తాడు. 55 రూపీస్ వేశాడు చూడండి ఒక్క ప్రోడక్ట్ తీసుకుంటే. సో మనం ఆర్డర్ పెట్టింది 198 రూపీస్ ప్రోడక్ట్కి, మీకు షిప్పింగ్ ఛార్జ్ కూడా కలిపి 55 రూపీస్ యాడ్ చేసి 253 రూపీస్ మీకు ఫైనల్ ప్రైస్ అని పెట్టాడు. మీకు ఓకే అనుకుంటే ఆర్డర్ని ఓకే చేసేయచ్చు, వద్దు అనుకుంటే ఇప్పుడే క్యాన్సిల్ చేసేయండి. ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్రాసెస్డ్ బై పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రైస్ అలానే అడ్రస్ అడుగుతుంది. మీరు అడ్రస్ని కరెక్ట్గా ఇవ్వాలి. మీరు అడ్రస్, ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మీకు ఆన్లైన్ పేమెంటా లేకుంటే పే ఆన్ డెలివరీనా అని 2 ఆప్షన్స్ వస్తాయి. అందులో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అది సెలెక్ట్ చేసిన తర్వాత కింది వైపు షిప్ టు దిస్ అడ్రస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే అని చేస్తే మీ ఆర్డర్ ఓకే అయిపోతుంది. వితిన్ 2-3 డేస్లో మీ ఆర్డర్ మీకు వచ్చేస్తుందండి. చాలా ఫాస్ట్గా డెలివరీ అనేది ఉంటుంది. సో నేనైతే ఇలానే ఆర్డర్ పెడతానండి. ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ రోజ్మెరీ వాటర్ గురించి చాలామంది డౌట్స్ అడిగారు కదా, దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను. హెడ్కి ఆయిల్ పెట్టుకున్న తర్వాత రోజ్మెరీ వాటర్ అప్లై చేయాలా, లేకుంటే రోజ్మెరీ వాటర్ అప్లై చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకోవాలా, అలా ఎంతసేపు ఉంచుకోవాలి, ఎప్పుడు తలస్నానం చేయాలి అని ఒక క్వశ్చన్ అడిగారండి. నిజం చెప్పాలంటే ఆయిల్ పెట్టుకోక ముందు అప్లై చేసుకోవాలి. మీకు ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ రావాలి, మంచి రిజల్ట్ ఉండాలి అంటే ఈ రోజ్మెరీ వాటర్ డైలీ 2 టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేసుకుంటూ 2 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసినట్లయితే మీకు ఫాస్ట్ రిజల్ట్ తెలుస్తుంది. ఇది బాగా వర్క్ అవుతుంది. అలా కాకుండా కొంతమంది ఆయిల్ పెట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకైతే కనుక
కొంచెం హెయిర్ గ్రోత్ అనేది స్లో అవుతుందన్నమాట. అంటే మీరు అనుకున్నంత ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ కనిపించదు, చాలా స్లోగా కనిపిస్తుంది. అయితే మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మీరు ముందుగా ఈ రోస్మెరీ వాటర్ని మీ హెడ్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత ఆయిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మరొక క్వశ్చన్ అడిగారు, అదేంటి అంటే ఆయిల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ రోస్మెరీ వాటర్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, కంపల్సరీ హెడ్ బాత్ చేయాలా అని అడిగారండి. అవసరం లేదండి, మీరు ఆయిల్ పెట్టుకున్న 2 డేస్ తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు ఆయిల్ ఉన్న హెయిర్ పైన కూడా ఈ రోజ్మెరీ వాటర్ని అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, కాకపోతే హెయిర్ గ్రోత్ కొంచెం స్లోగా ఉంటుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది చిన్న పిల్లలు యూజ్ చేయొచ్చా, మెన్స్ యూజ్ చేయొచ్చా అని అడిగారండి. చిన్నపిల్లలు అంటే నాకు క్లియర్గా తెలియదండి, కాకపోతే ఒక 15 ఇయర్స్ కానీ లేదా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి కళ్ళలోకి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మరొక క్వశ్చన్ ఏంటంటే, మాకు పింక్ కలర్లో వచ్చింది, అది యూజ్ చేయొచ్చా అని అడిగారు. నాకైతే తెలియదండి, నేను ఎప్పుడు దాన్ని యూజ్ చేయలేదు కాబట్టి నాకు దాని గురించి తెలీదు. ఇక నెక్స్ట్ మెన్స్ యూజ్ చేయొచ్చా అంటే తప్పకుండా యూజ్ చేయొచ్చు. కానీ మరొక విషయం, కొంతమందికి బట్టతల వచ్చేస్తుంది కదా, అంటే ఫోర్ హెడ్ ఉంటుంది. అలా బట్టతల వచ్చిన వాళ్ళు అప్లై చేస్తే హెయిర్ వస్తుంది అని మాత్రం అనుకోకండి. అది మెన్స్ ఆర్ ఉమెన్ ఎవరికైనా చెప్తున్నాను. జస్ట్ మీకు ఆల్రెడీ హెయిర్ ఉండి లైట్గా హెయిర్ పలచబడుతోంది, హెయిర్ ఇప్పుడిప్పుడే లాస్ అవుతోంది అనే హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే తప్పకుండా చూపిస్తుంది. మీరు హెయిర్ ఎక్కువ లాస్ అయిన చోట ఎక్కువగా అప్లై చేస్తూ మిగతా చోట లైట్గా అప్లై చేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో నన్ను ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవేనండి. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇవే క్వశ్చన్సే అడుగుతున్నారు. అందుకే అందరికీ రిప్లై ఇవ్వడం కష్టంగా అనిపించి ఇలా వీడియో పెట్టేశాను. మీకు ఇంకేమైనా కొత్తగా డౌట్స్ వచ్చినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.